సభ్యుల బెదిరింపులు, తాళం వేసుకుని రాకపోకలకు అంతరం. వైకాపా ప్రభుత్వంలో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బెదిరింపులకు దిగుతున్నారు. తమ ఎస్టేట్లోకి ఎలా అడుగు పెడతారో చూస్తూ ఉంటే హెచ్చరికలు చేస్తున్నారు. సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత భూములు వెంట రెవెన్యూ అధికారులు హద్దుల గురించి జెండాలు నాటి తాజాగా హెచ్చరిక బోర్డులు పెట్టొచ్చారు. అయితే అక్కడికి ఎవరిని వెళ్ళనీయకుండా బెదిరింపులకు పాల్పడుతుండదు. ఇంకా ఇంత చేసి ప్రయోజనం ఏంటి అన్న ప్రశ్న వినిపిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా సీకేదేని మండలం సుగాలిబిడికి ప్రాంతంలో సజ్జల ఎస్టేట్ ఉంది. ఎస్టేట్కి ఉత్తరం దక్షిణం అటవీ ప్రాంతం ఉండగా పడమర వైపున కొండలు ఉన్నాయి. ఈ మూడు వైపులకు రాకపోకలకు దారి లేదు. తూర్పు దిక్కును భారీ కంచి నిర్మించి గేట్ని ఏర్పాటు చేసి తాళం వేశారు. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకునే సమయంలో బలవంతంగా తాళాలు దించి రెవెన్యూ అధికారులు లోపల ప్రవేశించారు. ఆ తర్వాత సజ్జల కుటుంబ సభ్యులు తాళాలు వేసి బెదిరింపులకు దిగారు. ఎస్టేట్లో పేదలకు ఇచ్చిన డీకేటీ భూములు ఉండగా వాటిని తమ భూముల్లో కలిపేసుకుని ఎవరిని అక్కడికి వెళ్ళలేకుండా గేటుకు తాళాలు వేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భూములు అందుకు అవసరమైనప్పుడు పరిశీలనకు వెళ్ళలేని పరిస్థితి నెలకొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు తెలివైనటువంటి ఎత్తుగడ ఏంటంటే ఆ డీకేటీ భూములు అమ్మేసి ఉంటారు. సాధారణంగా ఇలాంటి డీకేటీ భూములు ఎన్నమ్ముడు పోయినాయి. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో కూడా అదే కదా సమస్య. నిజంగా అయితే పబ్లిక్ యాజిటేషన్ వేసేవాళ్ళు ఫోటో, అది మానేసి వీళ్ళు ఫోటో వేసేసి ఆ గేటు పగలగొట్టమని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అంతకు మించి మరేం లేదు. గేటు కట్టుకున్నారు, గేటు పగలగొట్టండి అనేది. అంటే ఒక సాధారణంగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే పల్లెల్లో మన నాయకుడికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి హింసాత్మకమైనటువంటి ఆలోచనలు చేస్తూ అధికారాన్ని అడ్డదిడ్డంగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం పత్రికకు వచ్చింది. అది విచిత్రమైనటువంటి. నిజంగా అయితే పబ్లిక్తో యాజిటేషన్ ఉండేది, మీడియా అంతా అక్కడికి వెళ్ళి కూర్చునేది కదా. ఆ ప్రాంతాల్లో పల్లెల్లో సహజ సిద్ధంగా జరిగినటువంటి ప్రక్రియలు. చివరికి మళ్ళీ ఆ వ్యవసాయం వాళ్ళే చేస్తుంటారు. ఇంత డబ్బులు తీసుకుని, కౌలు తీసుకుని, ఇవన్నీ జరిగే ప్రక్రియ అందరికీ తెలిసిన నిజమే. అందుకే ఎవ్వడూ ఇంతకాలం ఏం జరగల. లేకపోతే కమ్యూనిస్ట్ సంఘాలు ఊరుకునే యాజిటేషన్ చేయకుండా, లేదా తెలుగుదేశం ఊరుకునేది ఇన్ని దశాబ్దాలుగా ఇన్నాళ్ళ తర్వాత జరిగిందంటేనే. కాకపోతే ఒక సిస్టమేటిక్గా ఒక అల్లుతూ వచ్చేటటువంటి కథల్లో రాసుకొచ్చేటటువంటి స్టోరీలు ఇలాగే ఉంటుంటాయి అన్నమాట. లేకపోతే వైకాపా కార్యకర్తల వీరంగం, దాచేపల్లిలో పోలీస్ క్వార్టర్స్పై దాడి,